నారాయణ 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 मुरहनगधर मुकुंद माधव गरुड गमन पंकजनाभ मुरहनगधर मुकुंद माधव गरुड गमन पंकजनाभ परम पुरुष भवभंजन केशव नर मृग शरीर नमो नमो परम पुरुष भवभंजन केशव नर मृग शरीर नमो नमो नारायण ते नमो नमो भव नारद तन्नुत नमो नमो नारायण ते नमो नमो ఎటు సింగారింతమమ్మ ఈ ఇంటిని ఎటు సింగారింతమమ్మ ఈ ఇంటిని ముట్టని సింగారము ముందు ముందే అమరే ఎటు సింగారింతమమ్మ ఈ ఇంటిని ముట్టని సింగారము ముందు ముందే అమరే ఎటు సింగారింతమమ్మ ఈ ఇంటిని పొట్టు వెట్టబోయి సంధి మలసే కోరొత్తు చూచి మాడిని నవ్వెను కొలతి చంద్రవంక పొట్టు వెట్టబోయి సంధి మలసే కోరొత్తు చూచి మాడిని నవ్వెను కలిమి చంద్రగావి కట్టబోయి అద్దములు సొలపు కన్నుల కావి చూచి నవ్వెను కలిమి చంద్రగావి కట్టబోయి అద్దములు సొలపు కన్నుల కావి చూచి నవ్వెను ఎటు సింగారింతమమ్మ ఈ ఇంటిని ముట్టని సింగారము ముందు ముందే అమరే ఎటు సింగారింతమమ్మ ఈ ఇంటిని
చెమట ముత్యాలు చూచి చలి నవ్వెను అమరిన ముత్యాల హారములు వెట్టబోయి చెమట ముత్యాలు చూచి చలి నవ్వెను కొమరే అరవిరును కొప్పున ముడువబోయి కమిపులక విరులు తాచూచి. తర్వాత చాలా మంది ఇప్పుడు రహస్య గ్రంథాలు లేకపోయినా అడిగి మరీ తెప్పించుకుంటున్నారు. రహస్యాలు, అష్టాదశ రహస్యాలు. ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సరళంగా భోగ్యంగా ఉంది అని. అది వేలుపుడి కృష్ణన్ స్వామి అనుగ్రహంతో బాగా విని ఆ అమ్మగారు తాతయ్య గారి పురుషకారంగా చాలా అద్భుతంగా రచించారు. కోసాలు రాయడం కానివ్వండి, ఇప్పుడు తిరుక్కోళూరు పెన్బిళ్ళై కుట్టి రహస్యాలు అంటారు. అలాగే మనవాడ మామునిగల్ తిరువల్లిక్కేణి పెన్బిళ్ళై రహస్యంగల్. ఇవి తిరువల్లిక్కేణి పెన్బిళ్ళై రహస్యాలు ఎవరికి తెలియదు. మనకు తిరుక్కోళూరు పెన్బిళ్ళై రహస్యం తెలుసు. అది కూడా తాతయ్య గారి పురుషకారంగా చాలా బాగా అద్భుతంగా అనుగ్రహించారమ్మ. సామాన్యులకి ఏమీ తెలియని వాళ్ళకు కూడా ఆలవలే చాలా బాగా అర్థమవుతుంది. ఇలా అష్టాదశ రహస్యాలు, ఆళ్వార్ల వైభవం, పూర్వాచారుల వైభవం, ఇంకా తాతయ్య తిరుక్కోళూరు పెన్బిళ్ళై రహస్యం, ఇంకా శ్రీ వైష్ణవ సంప్రదాయ వైభవాలు, ఇవన్నీ కూడా. అలాగే ఇప్పుడు అలా చిన్న చిన్న ఉపన్యాసకులు, అంటే ఇప్పుడు కొత్తగా ఉపన్యాసాలు చెప్పే వారికి క్లుప్తంగా ఉపన్యాస క్రమముగా అది కూడా ఒక కోసము పురుషకారం, అంటే తాతయ్య గారి పురుషకారంగా అమ్మ రచించారు. ఇలా ఆళ్వార్ల ఆచార్యుల అనుగ్రహంతో, తాతయ్య గారి అనుగ్రహంతో, అమ్మమ్మ గారి అనుగ్రహంతో ఇలా మా అమ్మగారు అనేక కాలక్షేపాలను అనుభవిస్తూ అనుగ్రహిస్తూ ఆళ్వార్ల కటాక్షంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆళ్వార్ల ఆచార్యని ప్రార్థిస్తూ, ఇలాగే తాతయ్య గారు అమ్మమ్మ గారు కూడా మంగళంగా పల్లాండుగా వేంచేసి ఉండాలని ఆళ్వార్ల ఆచార్యని ప్రార్థిస్తూ శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్య మంగళం.